పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా టేస్టీగా మరియు హెల్తీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. దానికోసం 1.5 కప్పుల ఓట్స్ తీసుకోవాలండి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని 3/4 సూజీ రవ్వ, సాల్ట్, పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత పిండి ఇలా నానింటుంది. ఇప్పుడు దోశ బ్యాటర్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని అది వేడెక్కాక మనం పిండిని ఇలా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకొని ఆనియన్, క్యారెట్, కొత్తిమీర దోశ మీద వేసుకొని ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. అంతే అండి, ఓట్స్ ఉత్తప్పం రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.